ఇక్కడికి నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనను సరళీకృతం చేస్తూ కొత్త జీవో తీసుకువస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆ జాబితాలో భూములు నమోదు చేసే నిబంధనలు కడితరం చేసినట్టు చెప్పారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉంటుందని చెప్పారు. గ్రామకంఠం పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదని అన్నారు. వ్యవసాయ భూములకు వెబ్లాండ్ 2.0 ప్రామాణికంగా ఉంటుందని, ఏ విధమైన మాన్యువల్ ఎంట్రీలు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పుడు చేస్తాను ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఐజీఆర్ఎస్ డేటాబేస్లోకి మనం పంపిస్తూ ఉన్నాం. అవి కూడా 22A నుంచి ఈరోజు తొలగిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి సూపర్ నామల్. చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి గతంలో ఏదైతే పిఎస్సిఎస్లో అసైన్ భూములు కొనున్నప్పటికి కూడా సొసైటీలో పెట్టుంటారు వాళ్ళు, అవన్నీ కూడా 22A నుంచి ఈరోజు పూర్తిగా తీసే విధానం మేము ఈరోజు వే ఫార్వర్డ్ మేము ఇస్తూ ఉన్నాం. తక్కువ సమయం చేసి అన్ని తప్పులు చేసి ఈరోజు మళ్ళీ మేము రీసర్వే మొత్తం రాష్ట్రం చేయాల్సి వస్తుంది. దాని మీద కూడా వాళ్ళు నత్తనాటకం మీద సర్వే అని రాస్తారు. తొందరపాటు చేసి మళ్ళీ తప్పులు చేయమంటారా? పేదవాడికి అన్యాయం చేయమంటారా? వాళ్ళు చేసినటువంటి 6,688 గ్రామాల్లో మ్యాక్సిమం 90% మళ్ళీ మనం చేయాల్సి వస్తూ ఉంది. అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుంటాం. మళ్ళీ మేము 4,000 గ్రామాలు పూర్తి చేస్తూ ఉన్నాం. గ్రౌండ్ ట్రూతింగ్ దాకా 90 days ఇస్తా ఉన్నాం. 200 పైచీలకు ఒక సర్వే చేయడానికి కోసం మేము టైం అని పెట్టాం. వాళ్ళు దాని సగం కూడా పెట్టలేదు. ఎందుకంటే గతంలో జరిగిన మిస్టేక్స్ తగ్గించాలనే తపనతో, అవన్నీ క్లియర్ చేయాలి తపనతో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఎవరికి పేదవాడికి అతనికి పర్ఫెక్ట్గా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో పాటు అన్నీ క్లియర్ చేసి డాక్యుమెంట్స్ అనేది అతనికి ఒక అంటే హక్కు అనేది పూర్తిగా కలిగే విధంగా ఈ సర్వే కూడా చేస్తున్నాం. ఇట్లా అన్ని ప్రక్రియలో కూడా ఈ డిపార్ట్మెంట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కింద స్థాయిలో అన్ని మన సకలంగా అందించాలని లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు 22A అనేది పెద్ద భూతం. దాన్ని సరళీకృతం చేయడం కోసం గౌరవ సిఎస్ గారు అవ్వచ్చు, మా CCLA గారు అందరూ కూడా ఎంతో అధ్యయనం చేసి ఈ యొక్క కొత్త సర్క్యులర్ ఇస్తా ఉన్నాం, కొత్త గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తా ఉన్నాం. అది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, చదువుకోవాలి, చూసుకోవాలి. మీకు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మీకున్న ఇబ్బందుల గురించి కూడా తెలియజేసి దాన్ని వెంటనే పరిష్కరించుకోవాలి.